ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి ఆగస్టు 1, 2, 3, 4 తేదీలలో గ్రహాలు మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయో ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయదండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. మన జీవితం ఒక అద్భుతమైన ఆట. ఈ ఆటలో మన విజయం సాధించాలి అంటే మన జట్టులో ఉన్న ఆటగాళ్ళ బలాలు బలహీనతలు మనకు పూర్తిగా తెలిసి ఉండాలి. జ్యోతిష ప్రకారం మీ జాతకమైన జతలో గ్రహాలు ఆటగాళ్ళు మీలో కొందరు ఎల్లప్పుడూ అండగా నిలిచే స్టార్ ప్లేయర్స్లు ఉంటారు. వారిని యోగకార గ్రహాలు అంటారు. మరికొందరు మీ ఓపికను మీ సహనాన్ని పరీక్షించే బలహీనమైన ఆటగాళ్ళు ఉంటారు. వారిని అవియోగకార గ్రహాలు అంటారు. తెలివైన కెప్టెన్ ఏం చేస్తాడు, స్టార్ ప్లేయర్ని ఎలా వాడుకోవాలో, బలహీనమైన ఆటగాడు వల్ల జట్టుకు నష్టం కలగకుండా ఎలా చూసుకోవాలో ప్రణాళిక వేసుకుంటాడు. ఈరోజు మీ కుంభరాశి లేదా కుంభలగ్నం జట్టుకు ఎవరు స్టార్ ప్లేయర్, ఎవరు మిమ్మల్ని పరీక్షిస్తారో తెలుసుకొని మీ జీవితం అనే ఆటలో మీరే కెప్టెన్గా ఎలా విజయం సాధించాలో ఒక స్ఫూర్తిదాయకమైన సంభాషణగా తెలుసుకుందాం. ఇది కేవలం జాతకం కాదు, మిమ్మల్ని మీరు అర్థం చేసుకునే ఒక ప్రయాణం. మీ జాతకంలో మీకు అతిపెద్ద స్నేహితుడు, మీ పాలిట కల్పవృక్షం, మీ జీవితానికి రాజయోగాన్ని ఇచ్చే గ్రహం ఏదైనా ఉందంటే అది శుక్ర భగవానుడే. అసలు శుక్రుడు మీకు ఎందుకంత మంచి చేస్తాడు ఒకసారి ఆలోచించండి. మీ జాతకంలో శుక్రుడు 2 అత్యంత ముఖ్యమైన శక్తివంతమైన ఇళ్లకు అధిపతి. ఒకటి మీ జాతకంలో 4వ ఇల్లు, దీన్ని కేంద్ర స్థానం అంటారు. ఇది సుఖానికి, సంతోషానికి, తల్లికి, ఇంటికి, భూములకు, వాహనాలకి, ప్రాథమిక విద్యకు, మనశ్శాంతికి మూలస్తంభం లాంటిది. జీవితంలో మనకు కావలసిన ప్రాథమిక సంతోషాలన్నీ ఇంటిలోనే ఉంటాయి. రెండవది 9వ ఇల్లు, దీన్ని కోణస్థానం లేదా భాగ్యస్థానం అంటారు. ఇది అదృష్టానికి, భాగ్యానికి, తండ్రికి, గురువులకి, ఉన్నత చదువులకి, దూర ప్రయాణాలకి, దైవ బలానికి, పూర్వపుణ్యానికి కేంద్రం. మీరు కష్టానికి మించిన ఫలితం రావాలి అంటే ఇంటి బలం కావాలి. ఇప్పుడు చూడండి, ఒకే గ్రహం మీ జీవితంలో సుఖానికి, భాగ్యానికి అధిపతి అయ్యాడు అంటే మీ సంతోషానికి, మీ అదృష్టానికి తాళం చెవి శుక్రుడి చేతిలో ఉంది. అందుకే జ్యోతిష పండితులు శుక్రుడిని కుంభలగ్నానికి రాజయోగ కారకుడు అని పిలుస్తారు. శుక్రుడు మీ జాతకంలో బలంగా ఉంటే మీ జీవితం ఒక అందమైన పూల తోటలా ఉంటుంది. మీరు గమనిస్తే కుంభరాశి వారిలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ, ఒక కళాత్మక దృక్పథం ఉంటాయి. దానికి కారణం ఈ శుక్రుడే. శుక్రుడు బలంగా ఉంటే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అనడంలో సందేహం లేదు. మీరు పెద్దగా కష్టపడకపోయినా సరైన సమయంలో సరైన అవకాశం మీ తలుపు తడుతుంది. దీన్ని మనం అదృష్టం అంటాం. శుక్రుడి ప్రభావం వల్ల మీరు చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు. మీ మాటల్లో, నడకలో, ప్రవర్తనలో ఒక తెలివైన ఉందాతనం, నాజుకుతనం ముట్టిపడతాయి. మీకు కళల పట్ల, సంగీతం పట్ల, సాహిత్యం పట్ల అమితమైన ఆసక్తి ఉంటుంది. మీరు బట్టలు వేసుకునే విధానం నుంచి మీ ఇంటిని అలంకరించుకునే విధానం వరకు ప్రతి దాంట్లో మీ కళాత్మకత కనిపిస్తుంది. మీరు కేవలం బతకరు, జీవితాన్ని ఆస్వాదిస్తారు. 4వ ఇంటి అధిపతి కాబట్టి శుక్రుడు మీకు అన్ని రకాల భౌతిక సుఖాలను అందిస్తాడు. అందమైన ఇల్లు, విలాసవంతమైన వాహనాలు, సౌకర్యవంతమైన జీవితం మీకు సులభంగా లభిస్తాయి. తల్లితో మీ అనుబంధం చాలా మధురంగా ఉంటుంది. మీ ఇంట్లో ఎప్పుడు పండగ వాతావరణం నెలకొంటుంది. మీకు మనశ్శాంతి, తృప్తి అనేవి వెన్నతో పెట్టిన విద్యలా అవుతాయి. వృత్తి ఉద్యోగ విషయంలోకి వస్తే శుక్రుడు కళలకి, సృజనాత్మకతకు, విలాసానికి కారకుడు కాబట్టి సినిమా, ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డెకరేషన్స్, ఈవెంట్ మేనేజ్మెంట్స్, పెర్ఫ్యూమ్స్, కాస్మెటిక్స్, ఆభరణాల వ్యాపారం, హోటల్ పరిశ్రమ రంగాలలో మీరు అద్భుతంగా రాణిస్తారు. మీ సృజనాత్మకత ఆలోచనలే మీకు పెట్టుబడిగా మారి మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. ఇక అదృష్టం విషయానికి వస్తే 9వ ఇంటి అధిపతిగా శుక్రుడు మీకు అడుగడుగున అదృష్టాన్ని అందిస్తాడు. మీరు ఒక పని మొదలు పెడితే దానికి కావలసిన సహాయం ఎక్కడి నుండో ఒక చోట నుంచే మీకు అందుతుంది. తండ్రితో, గురువులతో సంబంధాలు చాలా బాగుంటాయి. వారి ఆశీస్సులు మీకు రక్షణ కవచంలా నిలుస్తాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక సులభంగా నెరవేరుతాయి. మీకు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. అది మిమ్మల్ని ఎప్పుడు సరైన మార్గంలో నడిపిస్తుంది. క్లుప్తంగా చెప్పాలి అంటే మీ జాతకంలో శుక్రుడు అనే స్టార్ ప్లేయర్ బలంగా ఉంటే సంతోషం, సంపద, అదృష్టం అనే పరిమళాలు మీ జీవితాన్ని నింపుతాయి. ఇప్పుడు జట్టులోని బలహీనమైన ఆటగాడి గురించి మాట్లాడుకుందాం. కుంభరాశి లేదా లగ్నం వారికి అత్యంత కష్టాలు, సవాళ్ళను ఇచ్చే గ్రహం అభియోగ కారకుడు చంద్రుడు. అయ్యో పౌర్ణమి వెన్నెల చల్లలా ఉండే ఆ కష్టాలు ఇవ్వటం ఏంటి అని మీకు అనిపించవచ్చు.
దానికి ఒక బలమైన కారణం ఉంది. మీ జాతకంలో చంద్రుడు 6వ ఇంటికి అధిపతి. జ్యోతిష్యంలో 6వ ఇల్లు అంటే ఏంటో తెలుసా? అనారోగ్యం, అప్పులు, శత్రువులు ఉండే స్థానం. ఇది జీవితంలో మనం రోజు ఎదుర్కొనే పోరాటాలు, ఒత్తిడికి, సవాళ్లకు కేంద్రం. ఈ ఇంటికి అధిపతి అయిన వాడు సహజంగానే జీవితంలో కొన్ని ఒడిదొడుకులను, పోరాటాలను ఇస్తాడు. చంద్రుడు గ్రహాలలోకి అత్యంత వేగంగా కదులుతాడు. అలాగే మా మనస్కారకుడు. అలాగే చంద్రుడి ప్రభావం మీ ఆలోచనల మీద, మీ మానసిక స్థితి మీద ఎక్కువగా ఉంటుంది. కుంభరాశి వారిలో ఒక విచిత్రమైన గుణం ఉంటుంది. మీరు బయటకు చాలా ధైర్యంగా, గంభీరంగా, ఎవరిని లెక్క చేయనట్టు కనిపిస్తారు. కానీ లోపల మనసు చాలా సున్నితమైన గాజు పాత్రలో ఉంటుంది. చిన్న మాటికే నొచ్చుకుంటారు. ఈ ద్వంద్వ స్వభావానికి కారణం మీ రాశి అధిపతి శని గంభీరత్వం మీద మీ అభియోగకారకు చంద్రుడు శూన్యతత్వం. చంద్రుడి ప్రధాన తత్వం మీ మనసుపైన, మీ దీనిపైన అనవసరమైన ఆలోచనలకు, భయాలకు గురవుతారు. చిన్న సమస్యను కూడా భూతద్దంలో పెట్టి చూసి ఎక్కువగా ఆలోచించే మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఒక క్షణం చాలా సంతోషంగా ఉంటారు, మరో క్షణమే కారణం లేకుండా నిరాశలోకి జారిపోతారు. శత్రువు ఎక్కడో బయట ఉంటాడు. మీ ఆలోచనలే మీకు అతిపెద్ద శత్రువులుగా మారుతాయి. 6వ ఇల్లు రోగస్థానం కాబట్టి చంద్రుడి దశ లేదా అంతర్దశ నడుస్తున్నప్పుడు ఆరోగ్య సమస్యలు ఎప్పుడుగా వస్తాయి. ముఖ్యంగా చంద్రుడు కారకత్వం వహించే జలుబు, దగ్గు, అస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు, మానసిక ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పి, నిద్రలేమి వంటి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా స్త్రీలకు హార్మోన్ల అసమతుల్యత, నెలసరి సమస్యలు ఎక్కువ రావచ్చు. మీరు ఎవరితో గొడవ పెట్టుకోవాలనుకోకపోయినా మీ చుట్టూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. ఆఫీసులో సహ ఉద్యోగులతో, కింద పనిచేసే వారితో తరచుగా అపార్థాలు, గొడవలు వస్తుంటాయి. మీరు ఎంత మంచి చేసినా చివరికి మీకే చెడ్డ పేరు వస్తుంది. మీ సున్నితమైన మనస్తత్వం వలన ఇతరులు మిమ్మల్ని సులభంగా వాడుకొని మోసం చేసే అవకాశాలు ఉంటుంది. 6వ ఇల్లు రుణస్థానం కూడా కాబట్టి చంద్రుడి ప్రభావం వల్ల అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనివల్ల అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక విషయాల్లో నిలకడలేకపోవడం, ఎప్పుడు ఏదో ఒక డబ్బు గురించి చింత మిమ్మల్ని వెంటాడుతుంది. అయితే దీన్ని చూసి మీరు భయపడవలసిన పని లేదు. చంద్రుడు మీకు ఇచ్చే శిక్ష కాదు, ఒక శిక్షణ. మీ మనసును ఎలా అదుపులో పెట్టుకోవాలో, ప్రతికూల పరిస్థితులలో కూడా ఎలా ధైర్యంగా నిలబడాలో నేర్పించే గురువు ఇచ్చాడు. మీరు ఈ పరీక్షలో నెగితే మిమ్మల్ని ఓడించగల శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు. చంద్రుడితో పాటు గురువు, కుజుడు కూడా కుంభరాశి వారికి కొన్నిసార్లు ఇబ్బందులను కలిగిస్తాడు. గురువు మీకు డబ్బునిస్తాడు, కానీ ఆ డబ్బుతో పాటు కుటుంబ బాధ్యతలను, కొన్ని ఆటంకాలను కూడా ఇస్తాడు. కుజుడు వృత్తిలో విజయం ఇస్తాడు, కానీ విపరీతమైన కష్టం, పోరాటం తర్వాతే ఆ విజయాన్ని మీ చేతిలో పెడతాడు. ఇప్పుడు మనకి మన జట్టులోని ఆటగాళ్ల బలాలు, బలహీనతలు తెలిసాయి. ఇప్పుడు మనం తెలివైన కెప్టెన్గా ఏం చేయాలో చూద్దాం. ముందుగా మీ స్టార్ ప్లేయర్స్ మరింత బలోపేతం చేసుకోండి. శుక్రుడికి అధిదేవత శ్రీ మహాలక్ష్మి. ప్రతి శుక్రవారం అమ్మవారికి పాయసం లేదా తెల్లటి పూలు సమర్పించి పూజించండి. శ్రీ సూక్తం వినడం లేదా చదవడం వంటి శుక్రుడి అనుగ్రహం రెట్టింపు అవుతుంది. శుక్రుడు అంటే శుభ్రత, సౌందర్యం. ఎప్పుడు శుభ్రమైన చక్కటి బట్టలు ధరించండి. మీ ఇల్లు, మీరు పనిచేసే ప్రదేశం అందంగా, శుభ్రంగా ఉండేలా చూసుకోండి. స్త్రీలను గౌరవించడం, వారిని ఎప్పుడు కించపరచకుండా ఉండడం శుక్రుడికి అత్యంత ప్రీతికరం. మీకు నచ్చిన ఏదైనా ఒక కళను నేర్చుకోండి. సంగీతం వినండి, బొమ్మలు గీయండి లేదా ఒక మొక్కను పెంచండి. ఇది మీలో శుక్రశక్తిని జాగృత చేస్తుంది. ఇది ఇక మీ బలహీనత చంద్రుడిని అదుపులో ఉంచుకోవడం అత్యంత ముఖ్యం. చంద్రుడు తన శిరస్సుపైన ధరించిన వాడు ఆ పరమశివుడు. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివుడికి నీటితో అభిషేకం చేయండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని రోజు 108 సార్లు జపించడం వలన మీ మనసులోని అలజడ, ఆందోళన తగ్గుముఖం పడతాయి. ఇది ఒక అద్భుతమైన మానసిక ఔషధం. చంద్రుడిని అదుపు చేయడానికి ఇంతకు మించిన మార్గం లేదు. రోజు కనీసం 10 నుంచి 15 వరకు నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీ శ్వాసను గమనించండి. ఇది మీ ఆలోచన వేగాన్ని తగ్గించి మానసిక స్పష్టతని ఇస్తుంది. చంద్రుడు తల్లికి కారకుడు. మీ తల్లితో మీ సంబంధం ఎంత బాగుంటే చంద్రుడి వల్ల కలిగే చెడు ప్రభావం అంత తగ్గుతుంది. ఆమె ఆశీస్సులు మీకు తెలుసుకోండి. ఆమెతో ప్రేమగా మాట్లాడండి. సోమవారం నాడు పేదలకు పాలు, బియ్యం, పెరుగు వంటి తెల్లటి పదార్థాలను దానం చేయడం వల్ల చంద్రుడు శాంతిస్తాడు. పౌర్ణమి రోజు రాత్రి చంద్రుడు వెలుగులోకి కాస్త గడపడం, చంద్రుడికి నమస్కరించడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. కుంభరాశి వారికి మీ జాతకంలో శుక్రుడు ఒక వరం, చంద్రుడు ఒక పాఠం. శుక్రుడు మీకు ఒక బయట ప్రపంచంలో ఎలా వెలిగిపోవాలో నేర్పిస్తే, చంద్రుడు మీ లోపల ప్రపంచాన్ని ఎలా జయించాలో నేర్పిస్తాడు. ఈ రెండింటిని మీరు సమన్వయం చేసుకోగలిగితే మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు. మీరు కేవలం కుంభరాశి వారు కాదు, మీరు ఒక తత్వవేత్త, ఒక సంస్కర్త, ఒక మానవతావాది. మీ రాశి అధిపతి శని నీకు క్రమశిక్షణ, సహనాన్ని ఇచ్చాడు. మీ యోగకారకుడు శుక్రుడు మీకు అదృష్టం
అదృష్టాన్ని, సృజనాత్మకతను ఇచ్చాడు. ఇక మిమ్మల్ని పరీక్షిస్తున్న చంద్రుడిని శివుడికి అర్పించి మీ మనసును మీ అదుపులో పెట్టుకోండి. ఈ గ్రహాలను అర్థం చేసుకొని వాటి శక్తిని మీకు అనుకూలంగా మార్చుకొని మీ జీవితం అనే అద్భుతమైన ప్రయాణంలో విజేతలుగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆగస్టు 1, 2, 3, 4 తేదీల గ్రహాల సంచారం మీ జీవితంలోని వివిధ అంశాలపైన ఎలాంటి ప్రభావం చూపబోతుందో ఒక స్ఫూర్తిదాయకమైన మాటగా మనసుకి అత్తుకునేలా ఎప్పుడు తెలుసుకుందాం. ఇది కేవలం జాతకం కాదు, రాబోయే 4 రోజులు మిమ్మల్ని ఎలా సిద్ధం చేసుకోవాలి చెప్పే ఒక స్నేహితుడి మాటగా స్వీకరించండి. ఆగస్టు 1, 2, 3, 4 తేదీలలో మీ ప్రయాణం కొంచెం లోతుగా అంతర్ముఖంగా సాగిపోతుంది. ఈ చంద్రుడు మరి కుజుడు మిమ్మల్ని అష్టమ స్థానంలో అంటే 8వ ఇంట్లో సంచరిస్తున్నాడు. దీనివల్ల ఉదయం లేవగానే మనసులో ఏదో తెలియని అలజడి, కొంచెం ఆందోళనగా అనిపించవచ్చు. ఎప్పుడో మర్చిపోయిన పాత విషయాలను, పరిష్కారం కాని సమస్యలు హఠాత్తుగా గుర్తుకు రావచ్చు. అయితే దీనికి మీరు భయపడవలసిన పని లేదు. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి వస్తున్న గ్రహస్థితి కాదు, మీలో దాగి ఉన్న మానసిక శక్తిని మీకు పరిచయం చేయడానికి వస్తున్న ఒక అవకాశం. సముద్రంపైకి ప్రశాంతంగా ఉన్న లోపల ఎన్నో ప్రవాహాలు ఉన్నట్టే ఈరోజు మీ మనసు లోపల ఎన్నో ఆలోచనలు శాంతుంటాయి. ఈ సమయంలో మీరు చేయాల్సింది కంగారు పడడం కాదు, ప్రశాంతంగా కూర్చొని ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో గమనించడం. ఇది ఒక రకంగా మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకునే ప్రక్రియ. కుటుంబ జీవితంలో మీ భాగస్వామితో లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొంచెం ఓపిక అవసరం. అష్టంలో కుజుడు ఉండడం వల్ల మాటలు వేడి పెరిగే అవకాశం ఉంది. చిన్న విషయానికి కోపం రావచ్చు, కానీ గుర్తుంచుకోండి, ఆ కోపం మీది కాదు, అది గ్రహ ప్రభావం. కాబట్టి ఎవరినైనా సరే మిమ్మల్ని రెచ్చగొట్టినా మీరు చిరునవ్వుతో సమాధానం చెప్పండి. వాదనకు బదులుగా మౌనాన్ని ఆయుధంగా వాడండి. ఈరోజు మీరు గెలవాల్సింది బయట వ్యక్తులతో కాదు, మీ లోపల పెరుగుతున్న ఆవేశంతో. ఉద్యోగస్తులకి ఈరోజు ఒక సవాళ్ళతో కూడిన రోజుగా కనిపించవచ్చు. మీ 6వ ఇంట్లో సూర్యుడు వక్రగతిలో ఉన్నప్పుడు బుధుడు ఇప్పుడు ఒక విచిత్రమైన కలయిక. సూర్యుడు మీకు పనిలో శత్రువులపైన, పోటీదారులపైన విజయాన్ని అందిస్తాడు. మీపై అధికారులు మిమ్మల్ని గుర్తిస్తారు, మీ కొత్త బాధ్యతలు అప్పగించాలని ఆలోచిస్తారు. మీలో ఉన్న నాయకత్వ లక్షణాలని బయటకు వస్తాయి. అయితే అదే సమయంలో వక్రగతిలో ఉన్న బుధుడు కమ్యూనికేషన్ గ్యాపులకు కారణం కావచ్చు. మీరు చెప్పాలనుకున్నది ఒకటి, అవతల వాళ్ళు అర్థం చేసుకున్నది మరొకటి కావచ్చు. ముఖ్యమైన ఈమెయిల్స్ పంపేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. 2 సార్లు చెక్ చేసుకోండి. మీటింగ్లో మాట్లాడేటప్పుడు స్పష్టంగా, నిదానంగా మాట్లాడండి. పాత ప్రాజెక్టుల్లో ఏదైనా తప్పులు ఉంటే ఇప్పుడు బయటపడవచ్చు, వాటిని సరిచేయడానికి సిద్ధంగా ఉండండి. వ్యాపారస్తులు ఈరోజు కొత్త ఒప్పందాల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. అష్టమ స్థానం హఠాత్ పరిణామాల సూచన కాబట్టి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి, కొత్త భాగస్వామ్యాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం కాదు. అయితే మీ 5వ ఇంట్లో ఉన్న కుడి శుక్ర కలయిక ఒక అద్భుతమైన వరం. మీ తెలివితేటలు, మీ సృజనాత్మక ఆలోచనలు మీకు అండగా నిలుస్తాయి. మార్కెట్ను బాగా విశ్లేషించి మీ అంతరాత్మ చెప్పిన మాటలు విని చిన్న చిన్న నిర్ణయాలు తీసుకుంటే లాభాలు వస్తాయి. స్టాక్ మార్కెట్ల వంటి స్పెక్యులేషన్స్ రంగాల్లో ఉన్నవారు ఊహించని లాభాలు పొందే అవకాశం ఉంది. ఇక ఆర్థిక విషయానికి వస్తే మీ 2వ ఇంట్లో ఉన్న శనిదేవుడు మీకు డబ్బు విలువను నేర్పిస్తున్నాడు. ఖర్చులు పెరిగినట్టు అనిపించవచ్చు, కుటుంబ అవసరాల కోసం ఎక్కువ ఖర్చు చేయవలసి రావచ్చు, కానీ ఇది మిమ్మల్ని ఆర్థికంగా క్రమశిక్షణలో పెట్టడానికి వచ్చిన పాఠం. అనవసరమైన ఖర్చులను తగ్గించుకొని పొదుపు పైన దృష్టి పెట్టండి. ఆరోగ్యపరంగా అష్టమంలో కుజుడు ఉన్నందువలన వాహనాలు నడిపేటప్పుడు, యంత్రాలతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి గాయాలు, రక్తపోటు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కోపాన్ని తగ్గిస్తే సగం ఆరోగ్య సమస్యలు అవే తగ్గిపోతాయి. విద్యార్థులకి, ప్రేమికులకి మాత్రం ఈరోజు ఒక పండగ లాంటిది. మీ 5వ ఇంట్లో గురువు, శుక్రుడు కలిసి ఉండడం వల్ల మీ బుద్ధి చాలా చురుకుగా పనిచేస్తుంది. విద్యార్థులు కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు. వారి సృజనాత్మకత పెరుగుతుంది. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. రొమాంటిక్ క్షణాలను ఆస్వాదిస్తారు. పెళ్లి కాని వారికి మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. వివాహితులు కూడా తమ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. సంతానం గురించి శుభవార్తలు వింటారు. మొత్తం మీద ఈరోజు సవాళ్ళు చూసి వెనకడగకుండా వాటిని ఆత్మ పరిశీలనకు అవకాశాలుగా మార్చుకోవాలి. మీ బలహీనతలు తెలుసుకొని మీ బలాన్ని, ముఖ్యంగా మీ సృజనాత్మకతను వాడుకుంటే ఈరోజు ముగిసేసరికి మీరు మరింత శక్తివంతులుగా మారతారు. ఇంకా ఆగస్టు 2, 3, 4 తేదీలలో ఈరోజు కూడా కొనసాగుతున్నాయి. కాబట్టి నిన్నటి అనుభవాల నుండి పాఠాలు నేర్చుకొని ఈరోజు మరింత తెలివిగా ఎదుర్కోవాలి. చంద్రుడు, కుజుడు ఇంకా మీ అష్టమ స్థానంలో ఉన్నారు. కాబట్టి మానసిక అలజడి,
తెలియని భయం ఈరోజు కూడా మిమ్మల్ని వెన్నట్టి ఉండవచ్చు. అయితే నిన్నటి కంటే ఈరోజు మీరు దానికి సిద్ధంగా ఉంటారు. ఈ ఆలోచనల గ్రహ ప్రభావం వల్లే వస్తాయి. ఇది నా సహజ స్వభావం కాదని మీకు మీరు చెప్పుకోగలరు. ధ్యానం చేయడానికి, మీకు నచ్చిన సంగీతం వినడానికి లేదా ప్రకృతిలో కాసేపు గడపడానికి ప్రయత్నం చేయండి. ఇది మీ మనసును శాంతపరుస్తుంది. ఉద్యోగస్తులు నిన్నటి జాగ్రత్తలని ఈరోజు పాటించాలి. మీ పనిలో మీరు సింహంలా దూసుకెళ్తారు. సూర్యుడి శక్తి మీకు తోడుగా ఉంటుంది. కానీ మీ మాట తీరు విషయంలో జాగ్రత్త. వక్రబుద్ధుడి ప్రభావం వలన మీ సహ ఉద్యోగుల చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు. మీ ఆలోచనలు గొప్పగా ఉన్నా వాటిని వ్యక్తపరిచే విధానం సరిగ్గా లేకపోతే అపార్థాలకు దారితీయవచ్చు. మీ పని మీరు చేసుకుంటూ అనవసరమైన చర్చలకు దూరంగా ఉండడం ఉత్తమం. పాత ఫైళ్లను మళ్ళీ ఒకసారి పరిశీలించడం మంచిది. వ్యాపారస్తులకు నిన్నట్లాగానే ఈరోజు కూడా మీ తెలివితేటలు, మీ పెట్టుబడి మార్కెట్లో అటపోట్లున్న మీ 5వ ఇంట్లోనూ గురు శుక్రుడు మీకు సరైన సమయంలో సరైన ఆలోచనలను అందిస్తాడు. పోటీదారుల ఎత్తుగడలను మీరు ముందుగానే పసిగట్టగలరు. మీ వ్యాపారంలో ఏదైనా సరే కొత్త క్రియేటివ్ ఐడియాను అమలు చేయడానికి ప్రయత్నం చేయండి. కస్టమర్లను ఆకర్షించడానికి కొత్త పద్ధతులను ఆలోచించండి. పెద్ద రిస్కులు తీసుకోకుండా తెలివైన చిన్న అడుగులతో ముందుకు సాగండి. కుటుంబం మరియు వైవాహిక జీవితంలో ఈరోజు బంధాలను బలోపేతం చేసుకోవడానికి ఒక అవకాశం. మీ 7వ ఇంట్లో ఉన్న కేతువు కొన్నిసార్లు భాగస్వామి నుంచి మానసికంగా దూరం చేస్తున్నాడనే భావన కలిగిస్తాడు. దీనికి విరుగుడు మీ 5వ ఇంట్లో ఉంది. మీ భాగస్వామితో కలిసి సృజనాత్మకంగా ఏదైనా చేయండి. కలిసి వంట చేయండి, సినిమా చూడండి, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోండి. పిల్లలతో సమయం గడపడం వల్ల ఇంట్లో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మారుతుంది. మీ మాటల్లో ప్రేమలు, ఆప్యాయతను పంచండి. 2వ ఇంట్లో ఉన్న శని మిమ్మల్ని కఠినంగా మాట్లాడమని ప్రోత్సహిస్తున్న 5వ ఇంట్లో ఉన్న గురువు మిమ్మల్ని ప్రేమగా, జ్ఞానవంతంగా మాట్లాడమని చెప్తున్నారు. మీరు గురువు మాట వినాలి. ఆర్థికంగా పొదుపు మంత్రాన్ని జపించడం కొనసాగించండి. ఈరోజు కూడా ఊహించని ఖర్చులు రావచ్చు, కానీ మీరు సిద్ధంగా ఉంటారు కాబట్టి పెద్దగా ఇబ్బంది పడరు. ఎవరికి అప్పు ఇవ్వద్దు, తీసుకోవద్దు. ఆరోగ్య విషయంలో నిన్నటి సూచనలే వర్తిస్తాయి. మానసిక ప్రశాంత, శారీరక ఆరోగ్యం మూలమని గుర్తుపెట్టుకోండి. యోగా, ప్రాణాయామం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకి ఈరోజు కూడా అదృష్టం కలిసి వస్తుంది. మీ మేధస్సు, మీ ఆకర్షణ రెండు తారస్థాయిలో ఉంటాయి. విద్యార్థులు తమ చదువులో రాణిస్తారు. ప్రేమికులకు తమ సంబంధాల్లో మరింత ముందుకెళ్తారు. ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం, సర్ప్రైజులు ప్లాన్ చేసుకోవడం వంటివి చేస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. క్లుప్తంగా చెప్పాలి అంటే ఈరోజు మీ సహనానికి ఒక పరీక్ష. మీరు ఎంత ప్రశాంతంగా, ఓపికగా ఉంటే మీ సృజనాత్మకత శక్తి అంతగా బయటకు వస్తుంది. సమస్యను చూసి ఆందోళన పడకుండా వాటిని పరిష్కరించడానికి మీ బుర్రకు పదును పెట్టండి. విజయం మీ వెంటే ఉంటుంది. ఇంకా ఆగస్టు 1, 2, 3, 4 తేదీలలో గడిచిన మీకు అన్ని రోజులకు మానసిక సంఘర్షణకు సూచన సహనానికి ప్రతిఫలం అందుకున్న రోజు ఇది. అద్భుతమైన మార్పు అందుకోబోతున్న రోజు ఇది. రోజు 2 భాగాలుగా ఉంటుంది. ఉదయం 11:30 వరకు చంద్రుడు ఇంకా మీ అష్టమ స్థానంలోనే ఉంటాడు. కాబట్టి ఉదయం పూట కూడా మీ అలజడి, ఆందోళన కొద్దిగా కొనసాగవచ్చు. అరే, ఈరోజు కూడా ఇలాగే ఉంటుందా అని నిరాశపడకండి. ఇది కేవలం కొన్ని గంటల పరీక్ష మాత్రమే. ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా రొటీన్ పనులు చేసుకోవడం ఉత్తమం. కానీ మధ్యాహ్నం 11:30 తర్వాత ఒక అద్భుతం జరుగుతుంది. మీకు మనసు కారకుడైన చంద్రుడు ఆ అష్టమ స్థానంలో నుండి బయటపడి మీ భాగ్యస్థానమైన 9వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది చీకటి గదిలోకి హఠాత్తుగా సూర్యరశ్మి ప్రవేశించినట్టు ఉంటుంది. మీ మనసులోని ఆందోళన అనే మేఘాలు విడిపోయి ఆశ, ఉత్సాహం, ఆనందం అనే కిరణాలు ప్రసరిస్తాయి. ఉదయం నుండి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న భారం ఒక్కసారిగా దిగిపోయినట్టు అనిపిస్తుంది. ఈ మార్పు మీ జీవితంలోని ప్రతి అంశంపైన అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది. కుటుంబంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. ఉదయం వరకు ఉన్న నిశ్శబ్దం పగిలిపోయి నవ్వులు, సంతోషకరమైన మాటలు వినిపిస్తాయి. తండ్రితో, గురువులతో, పెద్దలతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఏదైనా తీర్థయాత్రకు లేదా దూర ప్రయాణానికి ప్లాన్ చేయడానికి ఇది సరైన సమయం. ఉద్యోగస్తులకు అదృష్టం తలుపు తడుతుంది. ఉదయం వరకు ఆగిపోయిన పనులు మధ్యాహ్నం తర్వాత వాటంతటా అవే వేగవంతమవుతాయి. మీపై అధికారి నుంచి ప్రశంసలు లేదా మీకు అనుకూలమైన వార్త అందవచ్చు. ప్రమోషన్ లేదా బదిలీ కోసం ఎదురు చూస్తున్న వారికి సానుకూల సంకేతాలు అందుతాయి. వ్యాపారస్తులకి భాగ్యం కలిసి వస్తుంది. ఆగిపోయినటువంటి డీల్స్ మళ్ళీ పట్టాలెక్కుతాయి. రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మీ 5వ ఇంట్లో ఉన్న గురు సృజనాత్మకతకు 9వ ఇంట్లో ఉన్న వచ్చిన చంద్రుడి అదృష్టం తోడవుతుంది. ఇది ఒక రాజయోగం లాంటిది. కొత్త ఆలోచనలు అద్భుతంగా పనిచేస్తాయి. ఆర్థికంగా ఒక రకమైన రిలీఫ్ లభిస్తుంది. డబ్బుకు సంబంధించిన ఆందోళనలు తొలగిపోతాయి. అదృష్టం ద్వారా చిన్న మొత్తంలో ధనలాభం కలగవచ్చు. పెట్టుబడుల గురించి ఆలోచించడానికి ఇది మంచి సమయం. ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత తిరిగి రావడం వల్ల
శారీరకంగా కూడా చాలా ఉత్సాహంగా శక్తివంతంగా అనిపిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులకు ఉన్నత విద్యపైన ఆసక్తి పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి తపన కలుగుతుంది. వారి నాలెడ్జి అదృష్టం రెండు కలిసి వస్తాయి. ప్రేమికుల మధ్య బంధం మరింత పవిత్రంగా మారుతుంది. ఒకరిపై ఒకరికి గౌరవం పెరుగుతుంది. ఈ 3 రోజులు మీకు ప్రకృతి డిజైన్ చేసిన ఒక అద్భుతమైన పాఠం. మొదటి 2 రోజులు మిమ్మల్ని మీరు లోతుగా అర్థం చేసుకోవడానికి, మీ అంతర్గత శక్తిని గుర్తించడానికి, సహనాన్ని అలవర్చుకోవడానికి వచ్చిన పరీక్షలు. మీరు ఆ పరీక్షల్లో ధైర్యంగా నిలబడ్డారు. ఇక ఈరోజు మధ్యాహ్నం నుండి ఆ పరీక్షల్లో మీరు గెలిచినందుకు ప్రకృతి మీకు అందిస్తున్న బహుమతిని, అదృష్టాన్ని, ఆనందాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించండి. మీలో అద్భుతమైన శక్తిని ప్రపంచానికి పరిచయం చేయండి. రాబోయే రోజుల్లో మీకు మరింత శుభాన్ని, విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. గ్రహాలు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని సర్దిద్దుకోవడానికి అవకాశాలు ఇస్తాయి. ప్రస్తుతం మీకు ఏలినాటి శని నడుస్తుంది. దీనివల్ల కుటుంబంలో, డబ్బు విషయంలో, మాట తీరులో కొంచెం ఒత్తిడి ఉంటుంది. అందుకే దీనికి తిరిగిలేని మందు ఆంజనేయ స్వామి ఆరాధన. ప్రతిరోజు కుదరకపోతే కనీసం శనివారం నాడైన 5 హనుమాన్ చాలీసాను చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. స్వామివారి ఫోటోను ముందు నువ్వులతో దీపం వెలిగించి మీ కష్టాలను తొలగించమని మనస్ఫూర్తిగా వేడుకోండి. అలాగే మీ చేతనంతల పేదలకు, ముసలి వాళ్ళకు లేదా వికలాంగులకు అన్నం పెట్టడం, లేదా నల్ల నువ్వులు, నల్లటి వస్త్రాలు, చెప్పులు వంటివి దానం చేయడం వల్ల శనిదేవుడు శాంతించి మీకు శుభ ఫలితాలను ఇస్తాడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, రాహువు మీ రాశిలోనే ఉండటం వల్ల మనసులో ఏదో తెలియని గందరగోళం, అశాంతిగా అన్నీ ఉన్న ఏదో లోటుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ గందరగోళాన్ని తొలగించడానికి అమ్మవారిని, ముఖ్యంగా దుర్గాదేవిని తలుచుకోండి. ప్రతిరోజు స్నానం చేశాక ఓం దుర్గాయ నమః అని 11 సార్లు అనుకున్న సార్లు మీ మనసుకు ధైర్యం వస్తుంది. లేదా పరమశివుడిని ధ్యానిస్తూ ఓం నమః శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల రాహు ఇచ్చే మానసిక అలజడి తగ్గుతుంది. అలాగే వీరి కుక్కలకు రెట్ట లేదా బిస్కెట్లు వేయడం వల్ల కూడా రాహుకేతుల దోష ప్రభావం తగ్గించడానికి ఒక అద్భుతమైన తేలికైన పరిహారం. ఇవన్నీ పెద్ద పెద్ద పూజలు కాదండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మనం రోజు చేసుకునే చిన్న చిన్న పనులు. ప్రతిరోజు ఉదయాన్నే విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడిని దలుచుకొని మీ పనులు మొదలు పెట్టండి. 7వ ఇంట్లో ఉన్న కేతు వల్ల వచ్చే బంధాలలో అపార్థాలను గణపతి తొలగిస్తాడు. అలాగే ఎవరితో మాట్లాడినా కొంచెం ప్రేమగా, ఓపికగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మీ మాట తీరు బాగుంటే శనిదేవుడి వల్ల వచ్చే సగం సమస్యలు అవే తగ్గిపోతాయి. ఈ చిన్న మార్పులు చేసుకుంటే చాలు. గ్రహాలు ఎంత కఠినంగా ఉన్న వాటి ప్రభావాన్ని తగ్గించుకొని మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళగలరు. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ధన్యవాదాలు.